ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ లేకపోయినా నేను ఇలా అరేంజ్ చేసుకుంటాను అనమాట, సింపుల్గా హెల్తీగా. మళ్ళీ లంచ్లోకి వచ్చేసాము. సో ఆఫ్టర్నూన్ లంచ్కి ఎగ్ కర్రీ చేస్తున్నాను, కోడిగుడ్లు పులుసు చేస్తున్నాను, కొంచెం లైట్గా మసాలా వేసి. సో అన్నిట్లో టమాటాలు వేసేస్తున్నాను కదా, ఏంటో నాకు ఇష్టము, నాకు అలవాటు. సో మీ వరకు మీకు ఏది ఇష్టమైతే అది మీరు చేసుకుంటారు కదా. నాకు అన్నిట్లో అలా పులుసు ఉండటం చాలా ఇష్టం, అందుకని నేను ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట. అలాగే దీనివల్ల నష్టమే ఉండదు టమాటాల వల్ల. సో అదనమాట. కొంచెం ఆలు ఉంటే ఆలు కూడా కొంచెం దాంట్లో వేసి బాయిల్ చేసేసేసాను. సో సింపుల్గా కొంచెం అంటే కొంచెమే మసాలా వేసి కర్రీ చేసేస్తాను అనమాట. సో ఏ కర్రీ చేసినా అది కొంచెం క్వాంటిటీ తక్కువే చేసుకుంటాను అప్పటికప్పటి వరకు. మళ్ళీ అడుగుతున్నాను, నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది మన వీడియోని కొంచెం పుష్ చేస్తుంది, ఇంకో నలుగురికి సజెస్ట్ చేస్తుంది అన్నమాట. అలాగే పూర్తి వీడియో చూడండి. వంటలు నచ్చుతున్నాయా, లేకపోతే వ్లాగ్స్ చేయమంటారా, సో కనపడుతూ వీడియోస్ చేయమంటారా, ఏంటో మీరు మీ ఇష్టం ఏదైనా కామెంట్ చేయండి, నాకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. సో యాజ్ ఎ సింపుల్ నా వంటలు నేను ఏదో స్పెషల్ చేస్తానని కాదు, నా కుకింగ్ ఇలా చూపిస్తున్నాను అంతే. సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ పూర్తి వీడియో చూస్తేనే నాకు కొంచెం యూస్ ఉంటుంది. అండ్ సో రెడీ అయిపోయింది మన కూర, చాలా సింపుల్గా కొంచెమే చేసేసాను అనమాట, చాలా బాగుంటుంది. నేను ఏ కూరల్లో అయినా చాలా తక్కువ మసాలా యూస్ చేస్తాను అనమాట, దానివల్ల మనకి ఏం హార్మ్ఫుల్ జరగదనమాట. సో ఎప్పుడైనా సరే మీరు ప్లేటింగ్ చేసుకునేటప్పుడు ఫైబర్ పెట్టుకోండి ఎంతైనా. సో క్యారెట్ కానీ, కీరా కానీ, బీట్రూట్ కానీ, సొరకాయ ముక్కలైనా కట్ చేసి పెట్టుకోవచ్చు, బీన్స్ పెట్టుకోవచ్చు, క్యాబేజ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, వాట్ ఎవర్ ఇఫ్ యూ వాంట్. సో ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే. నెక్స్ట్ టైం నుంచి కొంచెం మంచి వ్లాగ్స్ చేద్దామని ట్రై చేద్దాము. అంతే, బై బై. సబ్స్క్రైబ్ చేసుకోండి.